హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 60-85 ఏళ్ల వయసు వారికి భారీ శుభవార్త అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రేపటి నుండి మన దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పోస్ట్ ఆఫీస్‌లో ఒక విప్లవాత్మక మార్పయితే చోటు చేసుకోబోతుందండి. ఇది ముఖ్యంగా 60 ఏళ్ల వయసు నుండి 85 ఏళ్ల వయసు మధ్య ఉన్న సీనియర్ సిటిజన్‌లకు మరియు రిటైర్డ్ ఉద్యోగులకు ఎంతో మేలు చేకూర్చే అంశము. మరి భారతదేశ వ్యాప్తంగా నివసిస్తూ ఉన్నటువంటి కోట్లాది మంది వృద్ధులకు ముఖ్యంగా తమ జీవితాంతం కష్టపడి పనిచేసి ప్రస్తుతం పదవీ విరమణ పొందినటువంటి పెన్షనర్లకు భారతీయ తపాలా శాఖ ఇండియన్ పోస్ట్ ఒక అద్భుతమైన మరియు చారిత్రాత్మకమైన శుభవార్తను అమల్లోకి అయితే తీసుకురాబోతోంది. ఈ కీలక నిర్ణయం అనేది కేవలం ఒక సాధారణ ప్రకటన మాత్రమే కాదు. ఇది సమాజంలో ఎంతో గౌరవంగా జీవించాల్సినటువంటి మన పెద్దల కోసం తీసుకున్న ఒక గొప్ప సామాజిక భద్రతా చర్యనే. ఏంటంటే 60 ఏళ్ల నుంచి 85 ఏళ్ల వయసు గల సీనియర్ సిటిజన్‌లు తమ శేష జీవితాన్ని ఎవరిపైనా ఏ చిన్న అవసరానికి కూడా ఆధారపడకుండా పూర్తి ఆత్మగౌరవంతో మరియు ఆర్థిక స్వతంత్రంతో గడపాలి అనుకునే గొప్ప సంకల్పంతో ఈ మార్పులు చేయబడ్డాయి. సో, రేపటి నుండి మెరుగైన ప్రయోజనాలు దేశంలోని అన్ని పోస్ట్ ఆఫీస్ శాఖల్లో అధికారికంగా అందుబాటులోకి అయితే రానున్నాయి. దీనివల్ల మన ఇంట్లోని తాతయ్యలకు, నానమ్మలకు ప్రభుత్వం ఈ గొప్ప కానుకనైతే అందిస్తోందని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈ నూతన మార్పులు లక్షలాది మంది సీనియర్ సిటిజన్‌లకు ఎంతో ఊరటనిస్తాయి. ఎందుకంటే వృద్ధాప్యంలో మనిషికి ఆరోగ్యం తర్వాత అతి ముఖ్యమైనది ఆర్థిక భద్రత మాత్రమే అన్నమాట. పెన్షనర్ల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడినటువంటి ఈ యొక్క ప్రత్యేక పొదుపు పథకాలు వారి భవిష్యత్తుకు ఒక పటిష్టమైనటువంటి మరియు చెక్కుచెదరని భరోసానైతే కల్పిస్తూ ఉన్నాయి. సాధారణంగా ప్రభుత్వం లేదా ప్రైవేటు ఉద్యోగులు తమ సుదీర్ఘ సర్వీసు తర్వాత పొందే రిటైర్మెంట్ బెనిఫిట్ అంటే పీఎఫ్ అమౌంటు, గ్రాట్యుటీ వంటి భారీ మొత్తాలను ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియక తప్పుడు వ్యక్తుల మాట విని మోసపోతూ ఉంటారు. అటువంటి వారికి భారతీయ పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు ఒక అత్యంత సురక్షితమైన మరియు నమ్మదగ్గమైన మార్గాన్ని అయితే చూపిస్తుంది. నేటి కాలంలో స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడులకు లాభాలను ఇచ్చినా సరే వాటిలో ఉండే రిస్క్ మరియు ఒడిదుడుకులకు వృద్ధులు వృద్ధులకు అవి అస్సలు తగవు. కానీ పోస్ట్ ఆఫీస్ అనేది నేరుగా భారత ప్రభుత్వ హామీతో నడిచే సంస్థ కాబట్టి ఇక్కడ దాచుకునే ప్రతి రూపాయికి పూర్తి భద్రత ఉంటుంది. మీ సొమ్ము అనేది ఎక్కడికి పోదు అనే ధీమా మీకు లభిస్తుంది. ఇది వృద్ధాప్యంలో ప్రశాంతతను ఇస్తుంది. సీనియర్ సిటిజన్లు సీనియర్ సిటిజన్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పోస్ట్ ఆఫీస్ అందించే ఈ యొక్క వడ్డీ రేట్లను సవరించడమే కాకుండా పెట్టుబడి పెట్టే గరిష్ట పరిమితులను కూడా గణనీయంగా పెంచడం జరిగింది. ఇది కేవలం డబ్బును దాచుకునే ఒక సాధారణ పొదుపు పథకం మాత్రమే కాదు. వృద్ధాప్యంలో పిల్లల మీద ఆధారపడకుండా మందుల ఖర్చులకు, వైద్య పరీక్షలకు లేదా ఇతర వ్యక్తిగత అవసరాల కోసం ప్రతి నెల ఖచ్చితమైన ఆదాయాన్ని ఇచ్చే ఒక నెలవారీ జీతం లాంటిది అనే చెప్పవచ్చు. ఇలాంటి మార్గంగా అయితే ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా 2026, 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి త్రైమాసికం అంటే ఏప్రిల్ నుండి జూన్ 2026 వరకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎస్సీఎస్ఎస్‌పై ప్రభుత్వం వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆర్థిక విశ్లేషకులు ఈ మేరకైతే చెబుతున్న దాని ప్రకారంగా ఈ మేరకు ప్రస్తుతం ఈ యొక్క పథకం అత్యధికంగా 8.2% వడ్డీ రేట్ల అమల్లో అయితే ఉంది. ఇది మన దేశంలో ఏ యొక్క ప్రముఖ బ్యాంక్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ కంటే చాలా ఎక్కువని మనం గమనించాలి. ఈ వడ్డీ రేట్ల వల్ల సీనియర్ సిటిజన్లకు వచ్చే త్రైమాసిక ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. దీనివల్ల పెరుగుతున్న నిత్యావసర ధరలను వారు సులభంగా తట్టుకోగలరు. నేటి కాలంలో ద్రవ్యోల్బణం వల్ల రూపాయి విలువ పడిపోతున్న తరుణంలో ఈ యొక్క పెరిగిన వడ్డీ రేట్లు వృద్ధులకు వారి వైద్య ఖర్చులకు, ఇంటి అద్దెలకు మరియు ఇతర సామాజిక అవసరాలు తీర్చుకోవడానికి కొండంత అండగా అయితే నిలుస్తాయి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్
అనేది ప్రధానంగా 60 సంవత్సరాలు దాటిన వారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి ఒక సామాజిక భద్రతా కవచం. సో, మన దేశంలో వృద్ధులకు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని అందించడంలో ఈ పథకం దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క పథకంలో మీరు జమ చేసే అసలు మొత్తానికి ఆదాయపు పన్ను 80సి సెక్షన్ 80సి కింద రూ. 1,50,000 వరకు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. దీనివల్ల మీ పెట్టుబడిపై భారం తగ్గి నికర లాభం పెరుగుతుంది. అయితే ఒక చిన్న విషయాన్ని గమనించాలి. ఈ పథకం ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంపై కొన్ని పన్ను నిబంధనలు వర్తిస్తాయి. ఒకవేళ మీ వార్షిక ఆదాయం గనక రూ. 50,000 దాటితే ప్రభుత్వం టీడీఎస్ కట్ చేస్తుంది. దీనిని నివారించాలంటే మీ పోస్ట్ ఆఫీస్‌లో మీరు ఫార్మ్ 15జీ లేదా ఫార్మ్ 15హెచ్ అనేది సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ వడ్డీ సొమ్ము నుండి ఒక్క రూపాయి కూడా పన్ను రూపంలో కట్ అవ్వకుండా పూర్తి మొత్తం మీ చేతికి అందుతుంది. ఈ యొక్క పథకం కేవలం 60 ఏళ్లు దాటిన వారికే కాదు, 55 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు మధ్య ఉండి స్వచ్ఛందంగా పదవీ విరమణ వీఆర్ఎస్ తీసుకున్నటువంటి పౌర ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. సో, మీరు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుకున్న ఒక నెలలోపు ఈ పథకంలో చేరినట్లయితే 60 ఏళ్ల వారు పొందే అన్ని రకాల అత్యధిక వడ్డీ బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు పొందవచ్చు. ఇక దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి మరీ పోరాటం చేస్తున్నటువంటి రక్షణ రంగం డిఫెన్స్ ఉద్యోగులకైతే ప్రభుత్వం మరింత గొప్ప వెసులుబాటు కల్పించింది. కేవలం వీళ్ళకి 50 సంవత్సరాలకే పదవీ విరమణ పొందిన మాజీ సైనికులు కూడా ఈ పథకంలో చేరవచ్చు. ఇది మన జవాన్లు తమ రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక స్థిరత్వాన్ని పొందేందుకు ప్రభుత్వం కల్పించబడిన ఒక అద్భుతమైన అవకాశము. అయితే ఈ పథకం కేవలం భారతదేశంలో నివసించే పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంది. విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులకు, ఎన్ఆర్ఐస్‌కి మరియు హిందూ అవిభాజ్య కుటుంబాలు హెచ్‌యుఎఫ్ వారికి ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ మీకు అత్యవసరంగా డబ్బులు అవసరమైతే పెట్టుబడి పెట్టిన ఒక సంవత్సరం తర్వాత కొంత మొత్తాన్ని పెనాల్టీతో మీ డబ్బులు వెనక్కి తీసుకునే సదుపాయం ఉంటుంది. సో, ఒక 40% వరకు మీరు వెనక్కి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఒక సంవత్సరం అనేది ఖచ్చితంగా మనం దాన్ని అంటే ఏమి చేయకూడదనమాట. వెనక్కి తీయలేము. మరి కాబట్టి రేపటి నుండి అమల్లోకి వచ్చే ఈ యొక్క చారిత్రాత్మక మార్పులను ఉపయోగించుకొని మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి సురక్షితమైన పెట్టుబడిని ప్రారంభించండి. మీ వృద్ధాప్యాన్ని వెలుగుమయంగా చేసుకోండి. సో, వడ్డీ రేటు ప్రస్తుతం 8.2% ఉంది. మేబీ పెరగొచ్చు. ఇది ఏ బ్యాంకీల ఫిక్స్డ్ డిపాజిట్‌ల కన్నా ఎంతో మెరుగైనది. అన్ని బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్‌ల కంటే కూడా. ఇక వయోపరిమితి 60 ఏళ్లు దాటిన వారు, అలాగే వీఆర్ఎస్ తీసుకున్న 55 ఏళ్ల వారు, డిఫెన్స్ ఉద్యోగులైతే 50 ఏళ్ల నుంచి అర్హులవుతారు. పన్ను ప్రయోజనం సెక్షన్ 80సి కింద 1,50,000 వరకు ప్రతి సంవత్సరం టాక్స్ బెనిఫిట్ అయితే ఉంటుంది. గరిష్ట పెట్టుబడి ఒక వ్యక్తి పథకంలో గరిష్టంగా రూ. 30,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. సో, 30,00,000 వరకు అయితే పెట్టొచ్చండి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో గరిష్టంగా అది. ఇది భద్రత. ఇది భారతదేశ ప్రభుత్వ పథకం కాబట్టి 100% గ్యారంటీ ఉంటుంది. టీడీఎస్ వడ్డీపై పన్ను పడకుండా గూడా ఫార్మ్ 15జీ లేదా ఫార్మ్ 15హెచ్ అనేది సమర్పించడం తప్పనిసరి. అత్యవసర ఉపసంహరణ ఏడాది తర్వాత కొంత పెనాల్టీతో కొంత డబ్బులు మాత్రమే వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. 40% వరకు. సో, భారతీయ పోస్ట్ ఆఫీస్ రేపటి నుండి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎస్సీఎస్ఎస్‌లో కీలక మార్పులను అమలు చేస్తుంది. 60 ఏళ్లు దాటిన వృద్ధులకు, అలాగే 50 నుంచి 55 ఏళ్ల వరకే రిటైర్ అయినటువంటి రక్షణ రంగ డిఫెన్స్ మరియు సివిల్ ఉద్యోగులకైతే ఇది గొప్ప ఆర్థిక భరోసానిస్తుంది. 8.2% అధిక వడ్డీ రేటుతో పాటుగా పన్ను మినహాయింపులు కూడా లభించడం వల్ల వృద్ధాప్యంలో ఎవరిపైన ఆధారపడకుండా గౌరవంగా జీవించడానికి ఈ పథకం ఒక నెలవారీ ఆదాయ వనరుగా అయితే మారుతుంది. సురక్షితమైన మరియు లాభదాయకమైనటువంటి పెట్టుబడి కోసం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సీనియర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనైతే కోరటం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడు మీ వరకు రీచ్ అవుతాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.